హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డిన్నర్లోకి అయితే నేను మెంతి కూర పెసరపప్పు అయితే చేశాను. చాలా బాగుంటుంది, రోటీ చపాతీ రైస్లో కూడా బాగుంటుంది. మీరు కూడా ఈజీగా ట్రై చేయవచ్చు, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకెందుకు రెసిపీలోకి వెళ్ళిపోదామా. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసి, నేనైతే ఆయిల్ కొంచెమే వాడతాను, పప్పు కదా ఎక్కువ పట్టదు. ఆయిల్ వేసేసిన తర్వాత పోపు దినుసులు వేసేసి వెల్లుల్లి కొంచెం కచ్చపచ్చ దంచుకొని పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మెంతాకు అండ్ పెసరపప్పు నానబెట్టుకోవాలి. మెంతి అయితే మంచిగా చిన్నగా చాప్ చేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి క్లీన్గా. మన పిరికిడ ఎంత వస్తుందో అంత మెంతి కూర అయితే వేయాలి మన చేతిలో తీసుకొని. నేనైతే ఇంత తీసుకున్నాను. మెంతి బాగా వేస్తే చేదవుతుంది కదా, కొంచెం సరిపోతుంది. అండ్ ఇంకేముంది, పసుపు ఇంగువ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేయొద్దు, కొంచెం అట్లా సాట్ చేయాలి అంతే. ఆ తర్వాత పప్పుని యాడ్ చేసుకోవాలి అంతే. కొంచెం వాటర్ యాడ్ చేసి సాల్ట్ కూడా వేసి మగ్గివ్వాలి. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఈజీగా అయిపోతుంది తొందరగా. మనం పప్పు కొంచెం నానబెడితే చాలు, తొందరగా అయిపోతుంది. అండ్ ప్రాసెస్ కూడా ఎక్కువ పట్టదు. రోటీ చపాతీకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఊరికే ఒకటే ఏం తింటాం, ఇలా ట్రై చేస్తే బాగుంటుంది. మీరు ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే కొంచెం వాటర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం ఉడికింది, ఇంకా కొంచెం ఉడకాలి కాబట్టి వాటర్ అంతా మాయిశ్చరైజ్ అంతా వెళ్ళిపోయాక కొంచెం దగ్గరకు వస్తుంది. నేనైతే కారం వేయను, పచ్చిమిర్చితోనే చేస్తాను. కారం కావాలనుకున్న వాళ్ళు కారం వేసేసుకోండి. దిస్ ఈజ్ ద మినీ వ్లాగ్. అంతే, వేడివేడిగా సర్వ్ చేసుకోండి. See you the next video, guys. Do like, share and subscribe to my channel Ramya's World. Good night all of you. Bye bye.